హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ విత్ జయమ్మ. ఈరోజు మనం చేయబోతున్న వంట టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ మసాలా కర్రీ చేసే విధానం. ఫస్ట్ మనం 200 గ్రామ్స్ పన్నీర్ని మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, వీటన్నిటిని మంచిగా కలుపుకొని మనం మొదటగా కట్ చేసిన పన్నీర్ ముక్కలను మసాలా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మధ్య మధ్యలో పన్నీర్ ముక్కలను కలుపుతూ అన్ని సైడ్ల నుండి ఫ్రై అయ్యేలా చూడండి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై కానివ్వండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోండి. దాన్ని 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. వేయించిన టమాటా ఆనియన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 1 మినిట్ కలుపుకోండి. తర్వాత దీనిలోకి ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ని వేయండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. పచ్చివాసన పోయినాక ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ గ్లాస్ వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు దానిలో ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉండనివ్వండి. అలాగే కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోండి. ఇది లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి.
కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.